ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ మధ్య ప్రత్యేక సందర్భాలలో పాత సినిమాలని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా మహేష్ బాబు నటించిన కలేజ చిత్రం రిలీజ్ అయి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. ఇక మరికొద్ది రోజులలోనే బాలయ్య బర్త్డే కూడా రానుంది. దాంతో నందమూరి అభిమానులు బాలయ్య నటించిన ఏ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని ముచ్చటించుకుంటున్నారు. ఈ క్రమంలో అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. గాడా మాసెస్ నరసింహ నందమూరి బాలకృష్ణ బర్త్డే జూన్ 10న కాగా, ఆ రోజు బాలయ్య సూపర్ హిట్ సినిమాలో ఒకటైన లక్ష్మీ నరసింహ మూవీని బాలయ్య పుట్టినరోజు కంటే 3 రోజుల ముందే థియేటర్లోకి లక్ష్మీ నరసింహ మూవీ రానుంది. జూన్ 7వ తేదీన నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సినిమా జనవరి 14, 2004 సంక్రాంతి కానుకగా విడుదలైంది. 10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 16 కోట్ల షేర్ వసూలు చేసి 6 కోట్ల లాభాలను బయ్యర్లకు తీసుకొచ్చింది. 251 థియేటర్లలో డైరెక్ట్గా 50 రోజులు ఆడింది. 80 కేంద్రాలలో 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. లక్ష్మీ నరసింహ చిత్రం జయంతి పరాంజీ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో బాలయ్య సరసన హాసిన్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తమిళంలో విజయం సాధించిన చియాన్ విక్రమ్ స్వామికి తెలుగు రీమేక్. బాలకృష్ణ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథలో, పాటల్లో కొంత మార్పులు చేసి ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు జయంతి పరాంజీ. ఇందులో బాలయ్య డైలాగులకి మంచి క్రేజ్ వచ్చింది. లక్ష్మీ నరసింహ సినిమాని రిలీజ్ చేయాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతుండగా ఈసారి బాలయ్య బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి. ఎన్ని కొత్త రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.